మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ యాప్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొన్ని దేశాల్లో కార్ యొక్క స్టీరింగ్ ఎడం వైపు ఉంటుంది మరియు మిగతా కొన్ని దేశాల్లో కార్ యొక్క స్టీరింగ్ ఎందుకు కుడివైపు ఉంటుందో అని? అలాగే కొన్ని దేశాల్లో మనం రోడ్డుకి ఎడం వైపు నడవాల్సి వస్తుంది, కానీ కొన్ని దేశాల్లో కుడివైపు ఎందుకు నడుస్తారో అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మరి దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ ప్రపంచంలోని 35% పాపులేషన్ లెఫ్ట్ సైడ్ కార్ డ్రైవింగ్నే చేస్తారు. దాని కారణంగా ఈ 35% దేశాల్లో స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది. అంటే మిగిలిన 65% జనాభా రైట్ సైడ్ డ్రైవింగ్ చేస్తారు. వారి యొక్క కార్ యొక్క స్టీరింగ్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నారు అయితే మీరు కూడా ప్రపంచంలోని ఆ 35% జనాభాలోని భాగమే కాబట్టి లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మొట్టమొదటిలో 35% కాకుండా మొత్తం జనాభా లెఫ్ట్ సైడ్ డ్రైవింగే చేసేవారు. మనం ఇండియాలో ఏ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నామో ఆ విధంగానే ఉండేది. ఒకప్పుడు కారు లేవు, బైకులు లేవు. అప్పుడు ట్రావెల్ చేయడానికి ఒక మంచి మార్గం గుర్రాలు. మరియు ఆ సమయంలో సమాజంలో అహింస నెలకొల్పబడింది. మరియు ఈ ప్రపంచంలో చాలా మంది జనాభా రైట్ హ్యాండెడ్ గానే ఉండేవారు. అప్పుడు యోధులు గుర్రాలకి యుద్ధాలు చేసేటప్పుడు కత్తి పట్టుకోవడానికి రైట్ సైడ్ ని ఉపయోగించేవారు మరియు ఎడం చేత్తో గుర్రం యొక్క తాడుని పట్టుకునేవారు. దానికోసం సేఫ్టీ కోసం ఎడం చేతిని ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ కొన్ని దేశాలు రైట్ సైడ్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాయి. 17వ శతాబ్దంలో ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ లో గూడ్స్ ని క్యారీ చేయడం మొదలుపెట్టారు. ఆ గూడ్స్ లాగడానికి ఎక్కువ గుర్రాల్ని ఆ బళ్ళకు కట్టేవారు. ఒక్క బండికి 6 గుర్రాలు కట్టేవారు. ఒక్క బండి నుండి దాదాపు 1000 కిలోల సామాన్లు తీసుకెళ్లేవారు. మరియు అందులో డ్రైవర్ కోసం ఎటువంటి సీట్ ఉండేది కాదు. కేవలం గుర్రాల మీద కూర్చోవలసి ఉండేది. అది కూడా చివరి గుర్రం యొక్క లెఫ్ట్ హార్స్ మీదే కూర్చునేవారు. ఎందుకంటే మిగతా గుర్రాలని కంట్రోల్ చేయడం ఆ గుర్రం మీద కూర్చుంటేనే ఈజీగా ఉంటుంది కాబట్టి అలా చేశారు. అలా ఆ బళ్ళని రోడ్డు మీద రైట్ సైడ్ నడపడం మొదలు పెట్టారు. అందుకే వారు రోడ్లో రైట్ సైడ్ వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1792లో యునైటెడ్ స్టేట్స్ యొక్క పెన్సిల్వేనియా స్టేట్ లో మొట్టమొదటిసారిగా రైట్ సైడ్ డ్రైవింగ్ చేసే రూల్ ని పాస్ చేశారు. ఆ తర్వాత 1200 సంవత్సరాలకి న్యూయార్క్ లో కూడా ఈ రూల్ పాస్ అయింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ రూల్ యుఎస్ తో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. చూశారు కదా, ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు రైట్ సైడ్ మరియు కొన్ని దేశాలు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఎందుకు చేస్తాయో అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.